హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య. కట్నం తెచ్చాననే అహంకారంతో ఇంట్లో ఏ పని చేయకుండా అత్తమామలకు ఏమాత్రం గౌరవ మర్యాదలు ఇవ్వకుండా మిడిసిపడుతున్న చిన్న కోడలు. కట్నం డబ్బులు లెక్క చూపి కోడలు స్పీడ్కి బ్రేకులు వేసి తగిన గుణపాఠం నేర్పిన మామగారు. అసలు ఇంతకు ఏం జరిగిందో ఈరోజు మనం తెలుసుకుందాం. పరందామయ్య గారింట్లో అప్పటికీ రాళ్ళవర్షం వచ్చి వెలిసినట్లు అయ్యింది. అప్పటికే గంట ముందు నుంచి చిన్న కొడుకు చిన్న కోడలు మధ్య, అరగంట ముందు నుంచి అత్త చిన్న కోడలు రవలి మధ్య యుద్ధం భారీ తుఫానులా మారబోతుండగా కూరగాయల సంచితో స్కూటీ దిగి అప్పుడే ఇంట్లోకి అడుగుపెట్టాడు పరందామయ్య గారు. ప్రస్తుతానికి వర్షం వచ్చి వెలిసినట్లు అయ్యింది. మామగారిని చూసి చిన్న కోడలు రవలి విసవిస రూంలోకి వెళ్ళిపోయింది. పెద్ద కోడలు ఇంద్రజ తల వంచుకొని వంట రూంలోకి వెళ్ళిపోయింది. రెండవ కొడుకు రంజిత్ ఎర్రబడ్డ మొహము తండ్రికి చూపడం ఇష్టం లేక పేపర్ మొహానికి అడ్డు పెట్టుకున్నాడు. భార్య పరమేశ్వరి ఆవేశంగా ఎగిసిపడుతున్న గుండెలతో ఎర్రబడ్డ మొహంతో భర్త వంక కొరకొర చూసింది. ఇంట్లోకి అడుగు పెట్టగానే ఎదురైన పరిస్థితి, అప్పటి వరకు ఇంట్లో ఏం జరిగిందో చూచాయిగా అర్థం చేసుకున్న పరందామయ్య గారు కామ్గా కూరల సంచిని వంట రూమ్ దగ్గర పెట్టి ఏమైందన్నట్లు భార్య వంక చూశాడు. నా బొంద, నా కర్మ, నా రాత ఏం చెప్పమంటారు అని నుదుటి మీద టపటపా కొట్టుకుంది. ఇంద్రజ కాఫీ కప్పు తెచ్చి మామగారికి ఇచ్చింది. పెద్ద కోడలను ఉద్దేశించి ఏమైందమ్మా అని అడిగాడు. ఏం చెప్పను, ఎలా చెప్పను అన్నట్టు నిస్సహాయంగా మామగారి వంక అత్తగారి వంక చూస్తూ కామ్గా వంటింట్లోకి తప్పుకుంది. ఊరికే అన్నారా పెద్దలు, ఎంత అనుభవంతో చెప్పారు. వియ్యమైన కయ్యమైన సమవుజ్జీలతో చేయాలని. పిల్లనిచ్చేటప్పుడు మనకన్నా ఒక స్థాయి ఎక్కువ చూసి ఇవ్వమంటారు. కోడలిని తెచ్చుకునేటప్పుడు మనకన్నా ఒక స్థాయి కింద నుంచి తెచ్చుకోవాలి అంటారు. ఏమిటే గొడవ, సరిగ్గా చెప్పకుండా ఏదేదో మాట్లాడుతున్నారు అని విసుక్కున్నాడు పరందామయ్య. రంజిత్ లేచి గదిలోకి వెళ్ళిపోయాడు. తర్వాత చెప్తాను అంటూ కళ్ళతో సైగ చేసింది భార్య పరమేశ్వరి. పరందామయ్య గారిది ఒక గవర్నమెంట్ టీచర్ ఉద్యోగం. స్వశక్తితో పైకొచ్చి రిటైర్మెంట్కు దగ్గరలో ఉన్న మధ్యతరగతి సంసారి. ఒక కూతురు, ఇద్దరు కొడుకులు. కూతురుని అయినింటే ఇచ్చాడు. పెద్ద కొడుకు ఈశ్వర్కి చదువు సరిగ్గా అబ్బక బీకామ్ ఎలాగో అయ్యింది అనిపించాడు. ఎలాగో వాళ్ళని వీళ్ళని పట్టుకొని బ్యాంకులో ఉద్యోగం ఇప్పించాడు ఆయన. ఇంద్రజ పేదింటి పిల్ల అయినా చక్కగా అందంగా ఉందని కొడుకుకు చేసుకున్నందుకు ఈనాడు వాళ్ళని బాధపడనివ్వలేదు ఇంద్రజ. రెండవ కొడుకు రంజిత్ చిన్నప్పటి నుండి చాలా హుషారుగా ఉండేవాడు. మంచి తెలివితేటలతో ఇంజనీరింగ్ చదివి మంచి కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆ కంపెనీ మేనేజర్ రంగారావు గారు రంజిత్ తెలివితేటలు చూసి తన కూతురికి సంబంధం మాట్లాడాడు. రవిలిలో అందం కంటే మెరుగులు ఎక్కువ, అనుకువ తక్కువే. ఆడింది ఆటగా, పాడింది పాటగా, గారాబంగా పెరిగి తన మాట నెగ్గాలనే మనస్తత్వం కలది. ఇంజనీర్ అయిన రంజిత్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్న అత్తింటి వారు తనకన్నా తక్కువ వారిని గ్రహించి వాళ్ళ గురించి ఓ చులకన భావం అలవర్చుకుంది. అమ్మగారింట్లో ఉన్న సౌకర్యాలన్నీ అత్తగారింట్లో లేవని 2 నెలల్లోనే టైం దొరికినప్పుడల్లా దెప్పి పొడిచేది. ఫస్ట్ భర్త దగ్గర నుంచి మొదలుపెట్టి 6 నెలలు తిరిగేసరికి అత్తగారి ముందు, తోటికోడలు ముందు చులకనగా మాట్లాడుతూ ఇంట్లో ఒక్క పని ముట్టుకోకుండా తనేదో మహారాణిలా ఉన్నట్టు ఉండేది. తోటికోడలు పేదింటి పిల్ల కాబట్టి పనంతా ఆమె చేయాలి అన్నట్లు ఉండేది. ఇంటికి ఎవరైనా వచ్చినా తన పుట్టింటి వారి గురించి గొప్పగా చెప్పుకోవడం, తనకి ఎన్ని చీరలు ఉన్నాయో, తనకి ఎన్ని నగలు ఉన్నాయో చూపించుకోవడం, తను తెచ్చుకున్న మంచాలు, బీరువా, డ్రెస్సింగ్ టేబుల్ అన్నీ వగైరా వగైరా అని చూపించుకుంటూ గర్వంగా ఉండేది. ముందు 2-3 నెలల్లో పరమేశ్వరి ఏదో చిన్నతనం, పుట్టినింట్లో అపురూపంగా పెరిగిన పిల్ల అని మెల్లగా తనే తెలుసుకుంటుందిలే అనుకున్నది. కానీ రోజులు గడిచే కొద్దీ కోడలిలో అహంభావం, అహంకారం పెరగడం తప్ప తమతో కలిసిమెలిసి ఉండే గుణం కనబడకపోవడంతో ఆవిడ నెమ్మదిగానే ఇంద్రజ ఒక్కతే వంట చేస్తుంది, రవలి నువ్వు కూడా కొంచెం సాయంగా ఉండు అని చెప్పినా పని మీద నిర్లక్ష్యంతో నాకే పని రాదు అంటూ మామగారు అని కాస్త మర్యాద కూడా ఇవ్వకుండా కాలాడిస్తూ పుస్తకాలు చదువుకుంటూ కూర్చునేది.
లేదంటే పక్కన ఏదైనా తినడానికి పెట్టుకొని టీవీ చూస్తూ కూర్చునేది. కోడలికి ఎలా చెప్పాలో ఏమని చెప్పాలో ఆవిడకి అర్థం కాలేదు. పని పాట చేయకపోయినా కాస్త సంస్కారంగా మర్యాదగా అందరితో కలివిడిగా ఆప్యాయంగా ఉంటే ఎవరూ పట్టించుకునేవారు కాదేమో. కానీ ప్రతిదానికి పనివాళ్ళ మీద కేకలు, చేసిన వంటలకు వంకలు పెట్టడం, రంజిత్ ఏదైనా తేవడం మర్చిపోతే అందరి ముందే భర్త మీద ఎగరడం, అత్తగారికి పొగరుగా జవాబివ్వడం, ఇవన్నీ ఎవరికి నచ్చకపోయినా ఏం చేయాలో తెలియక ఊరుకునేవారు. అంతటితో ఆగకుండా ఈ మధ్య ఏ మాట వచ్చినా తన వాళ్ళు కట్నమిచ్చారని, పెళ్లి ఖర్చు 2 లక్షలని, సామాన్లు 50,000 అని, నగలు 1,00,000 రూపాయలని, మా వాళ్ళు మా అన్నయ్యతో పాటు నాకు సగభాగం ఇస్తారని గర్వంగా చెప్పుకోవడం ఎక్కువైంది. రవలి ఈ ప్రవర్తనకు సగం సహజగుణం కాగా ఆ గుణానికి అజ్జం పోసింది ఇంట్లో ఇంద్రజ ఉనికి. ఇంద్రజ పేదింటి పిల్ల అయినా చాలా అందంగా ఉంటుంది. మంచి రంగు, పొడవాటి జడ, చూడగానే ఆకట్టుకునే రూపం, అన్నిటికన్నా మించిన గుణం, అందరికీ నచ్చుతుంది. తనకంటే అందంగా ఉన్న తోటికోడలిని చూసి అసూయ ఈర్ష్య పెంచుకుంది. దానికి తోడు ఆ ఇంట్లో అందరూ ఇంద్రజను అభిమానంగా చూడటం, అందరూ ప్రతి పనికి ఇంద్రజ మీద ఆధారపడుతూ ఆమె ఆ ఇంటికి కేంద్ర బిందువు అవ్వడం. రవిలిలో ఈర్ష్య మరీ ఎక్కువైంది. తాను పెద్దింటి నుండి వచ్చినా, ఇన్ని నగలు ఇంత సామాన్లతో వచ్చినా, ఇంత కట్నం తెచ్చినా ఇంట్లో అందరూ ఏమీ లేని ఇంద్రజను అందరూ అభిమానించడం సహించలేకపోయింది. దాంతో ఏదో విధంగా ఇంద్రజను హేళన చేయడం, వంకరగా మాట్లాడడం, ఆమె మొహం చిన్నబోతే ఆనందించే శాడిస్ట్ మెంటాలిటీ అలవర్చుకొని ఆమెని బాధ పెట్టడానికి, మాకు ఇంత ఉంది, ఇవి తెచ్చాను, ఇవన్నీ మా వాళ్ళిచ్చారు, నేనేమి చేతులూపుకుంటూ మారుచీరతో రాలేదు అని పనివాళ్ల ముందు ఇరుగు పొరుగు వాళ్లతో చెప్పి ఇంద్రజను బాధ పెట్టేది. ఈ కథకు తోడుగా వారం రోజుల నుండి తను వీసీఆర్ కొనాలని భర్తను వేధించడం మొదలుపెట్టింది. రంజిత్ డబ్బు లేదన్నాడు. అంత డబ్బు పెట్టి ఇప్పుడు అది కొననవసరం లేదన్నాడు. డబ్బెందుకు లేదు, నీ దగ్గర లేకపోతే మా వాళ్ళు ఇచ్చిన దాంట్లో నుంచి ఇవ్వండి అంది. మీ వాళ్ళు ఇచ్చారా? ఎప్పుడిచ్చారు? ఆశ్చర్యంగా అడిగాడు. ఏమిటా నటన? ఏమీ తెలియనట్లు మాట్లాడి నన్ను పిచ్చిదాన్ని చేయాలని చూడకండి. ఏ డబ్బేంటి? మా వాళ్ళు ఇచ్చిన కట్నం 1,00,000 రూపాయలు, అక్షరాల 1,00,000 రూపాయలు అని వత్తు పలుకుతూ అన్నది. ఆ డబ్బు నేను బ్యాంకులో దాచుకున్నాననుకున్నావా? మన పెళ్ళికి ఖర్చు అయింది. నా కట్నం డబ్బు, అది నన్ను అడగకుండా ఎందుకు ఖర్చు పెట్టారు? రంజిత్కు ఆమె అలా అడగడం చూసి పట్టరాని కోపం వచ్చింది. నీ డబ్బేంటి? మీ నాన్న నాకిచ్చిన డబ్బది. నా ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టుకుంటాం. రవలి ముఖం ఎర్రబడింది. అంటే ఆ డబ్బంతా వాడేశారా? అసలు మా నాన్న ఆ డబ్బు నా పేరు మీద బ్యాంకులో వేద్దాం అనుకున్నారు. బాగుండదని ఊరుకున్నారు. అది ఖర్చు పెట్టడానికి మీ వాళ్లకు అధికారం ఎవరిచ్చారు అంటూ ఎగిరెగిరి పడింది. కట్నం ఇచ్చి నన్ను కొనుక్కున్నానని అనుకోకు. ఊరుకుంటుంటే ఎక్కువ చేస్తున్నావు. మీ నాన్న ఇచ్చింది కట్నం కాదు, లంచం. నీలాంటి దాన్ని భార్యగా జీవితాంతం భరించడానికి ఇచ్చిన అతి తక్కువ లంచం ఇచ్చి నిన్ను నాకు అంటగట్టారు. భార్య ప్రవర్తనకు విసుగు చెందిన రంజిత్ ఆ అవకాశం చూసి దెబ్బ కొట్టాడు. ఏమిటి? ఏమన్నారు? నన్ను అంటగట్టారా? దానికి లంచమిచ్చామంటారా? సూర్యకాంతంలా ఎగిరిపడింది. ఆమె అహం దెబ్బతినడంతో ఏమంటుందో తనకే తెలియనంతగా ఆవేశపడి నానా మాటలు అనడం మొదలుపెట్టింది. రంజిత్ కోపంగా చెప్పులు వేసుకొని, చీచి, పై మెరుగులకు మోసపోయి పెళ్లి చేసుకున్నాను. ఆదివారం అన్నా కొంపలో మనశ్శాంతిగా ఉండనివ్వవు అంటూ గబగబా రూమ్ నుండి బయటకొచ్చాడు. ముందు గదిలో పరమేశ్వరి అంతా వింటూనే ఉంది. ఏమిట్రా ఆ గొడవ? కొడుకు వంక సానుభూతిగా చూస్తూ అడిగింది. ఏముందమ్మా, ఆవిడగారు కట్నం ఇచ్చి నన్ను కొనుక్కున్నదట. ఆ డబ్బు తనదట. మనకు ఖర్చు పెట్టే హక్కు లేదట. బాగుంది గొడవ. కట్నం ఇస్తే మనమేమైనా దాచుకున్నామా? పెళ్లికేగా ఖర్చు పెట్టింది. అయినా ఎన్నిసార్లు అంటుంది ఆ మాట? 1000 సార్లు అంటాను. కట్నం తెచ్చాను కనుక అంటాను. మీరు తీసుకొనిది అంత పౌరుషం ఎందుకు? లోపల నుండి వచ్చి కోపంగా అన్నది రవలి. అనమ్మా, 1000 సార్లను. బుద్ధి గడ్డి తిని నీ సంబంధం చేసుకున్నందుకు, అంతకంటే బుద్ధి తక్కువ అయ్యి మీరిచ్చిన డబ్బు తీసుకున్నందుకు బాగా అను. తరువాత ఓ అరగంట అత్తాకోడలు మాటలు అనుకున్నారు.
రంజిత్, ఇంద్రజ ప్రేక్షకులు అయిపోయారు. రవలి భర్త మీది కోపం, డబ్బు ఇవ్వలేదన్న కోపం అన్నీ కలిపి అత్తగారు అని పెద్దావిడని కూడా చూడకుండా దులిపి పారేసింది. పరంధామయ్య గారు అప్పుడు రాకపోతే ఇంకా చిలికి చిలికి వాయుగుండంలా మారేది. కానీ ఆయన రాకతో అప్పటికే నిశ్శబ్దం చోటు చేసుకుంది. చూడండి, మీరేం చేస్తారో ఎలా చేస్తారో కానీ ఆ 1,00,000 రూపాయలు మాత్రం దాని మొహాన కొడతారా లేదా? రాత్రి రూంలోకి వస్తూనే అన్నది పరమేశ్వరి. ఏ 1,00,000 రూపాయలు? ఆశ్చర్యంగా చూశాడు పరంధామయ్య గారు. ఎవరికి ఇవ్వాలి? ఏమిటండి, రామాయణమంతా విని సీత రామునికి ఏమవుతుంది అని ఏమీ అరగనట్టు అడుగుతారు. నీ చిన్న కోడలు రవలి కట్నంగా తెచ్చిన 1,00,000 రూపాయలు దాని మొహాన కొట్టమంటున్నాను. ఆవిడ గారు మాటలు విని ఇంకా భరించే శక్తి ఓపిక నాకు లేదు. ఇంకా రోజు ఆవిడ చేత మాటలు అనిపించుకోవడం నాకు ఇబ్బందిగా ఉంటుంది అని ఆమె గుండెలు ఆవేశంగా ఎగిరిపడ్డాయి. ఏమైంది? ప్రశాంతంగానే అడిగాడు పరంధామయ్య గారు. ఏమవడమేంటండి? ఆవిడ తెచ్చిన డబ్బంట ఖర్చు చేసే హక్కు మనకు లేదంట. రంజిత్ని మనల్ని అనరాని మాటలన్నది ఇవాళ. ఇన్నాళ్ళు తమ పుట్టింటి గొప్పలు సరిపెట్టేది. ఇవాళ అత్తగారు అని చూడకుండా, పెద్దావిడని చూడకుండా ఎన్ని మాటలన్నదో అని భర్తను దులిపి పారేసింది. ఇవాళ ప్రత్యేకంగా ఈ డబ్బు గొడవ ఎందుకు వచ్చింది? ఆవిడ గారు వీసీఆర్ కొనాలంట. రంజిత్ డబ్బు లేదంటే కట్నం డబ్బులు ఇవ్వమని గొడవ పెట్టింది. చెప్పకపోయావా ఆ డబ్బు మనం దాచుకోలేదని, పెళ్ళికి ఖర్చు అయ్యిందని? ఆ మాత్రం అర్థం చేసుకునే పిల్ల అయితే ఇన్ని మాటలెందుకు? చూడండి, నేను ఈ ఇంట్లో కాస్త మనశ్శాంతిగా బ్రతకాలంటే ఆవిడ గారి డబ్బు ఆవిడ ముఖాన పారేసి మన పరువు నిలబెట్టండి. లేదంటే ఆవిడో నేనో ఈ కొంపలో ఉండే ఏర్పాటు చేయండి కోపంగా అన్నది పరమేశ్వరి. కోడలు చేసిన అవమానం ఈరోజు తన హద్దులు దాటించింది. 100 రూపాయలు అన్నంత సులువుగా అంటున్నావు. 1,00,000 రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇంతలో చిన్న కొడుకు రంజిత్ నాన్న అంటూ వచ్చి, అమ్మ చెప్పింది నిజమే. మన పరువు దక్కాలంటే ఆ 1,00,000 రూపాయలు దాని మొహం మీద పారేయాలి. మరి గడ్డిపోసలా తీసి పారేస్తుంది మనల్ని. నేను ఆఫీస్లో 50,000కు లోన్ పెడతాను. మిగతా 50,000 ఎలాగైనా సర్దండి నాన్న అంటూ నొచ్చుకుంటూ అన్నాడు. కొడుకు మొహంలో బాధ, అవమానం చూసి ఈ విషయం చాలా దూరం వెళ్ళిందని గుర్తించాడు ఆయన. కొడుకు పరిస్థితి ఆయనకు అర్థమయ్యింది. ఒక పక్క తల్లిదండ్రులు, ఒక పక్క అహంకారి అయిన భార్య. వీళ్ళ మధ్య నలుగుతున్న కొడుకుని సానుభూతిగా చూశాడు పరంధామయ్య గారు. ఒక నిమిషం మౌనంగా ఊరుకొని ఆలోచిద్దాం. టెన్షన్ పడకు రంజిత్, నేను చూస్తాలే ఈ విషయం. నువ్వు మనసు పాడు చేసుకోకు అనవసరంగా. వెళ్ళి పడుకో అని కొడుకు భుజం తట్టాడు ఓదార్పుగా. కొడుకు వెళ్ళాక పరమేశ్వరి, వాడితోనైనా సరిగ్గా ఉంటే నేను ఇంత బాధపడకపోదును. ఈరోజు ఎన్ని మాటలన్నది వాణ్ణి. వాడి మొహం చూడండి. పరంధామయ్య గారు ఆలోచనలో పడ్డారు. చూద్దాం, రేపు నేను మాట్లాడతాను ఆ అమ్మాయితో, వాళ్ళ నాన్నగారితో కూడా మాట్లాడతాను. ఎక్కువగా ఆలోచించకు, పడుకో, ఊరికే బుర్ర పాడు చేసుకోకు తను పడుకుంటూ అన్నాడు ఆయన. 4 రోజుల తర్వాత రాత్రి భోజనాలయ్యాక ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళబోతూ ఉంటే అందరినీ ఉద్దేశించి పరంధామయ్య గారు, మీరంతా ఒకసారి ఇలా వచ్చి కూర్చోండి. రంజిత్, ఒక పెన్ను పేపర్ పట్టుకురా. రవలి, నువ్వు ఇలా రా, నీతో మాట్లాడాలి. కొన్ని లెక్కలు చూసుకుందాం ఇవాళ అని అన్నారు పరంధామయ్య గారు. రవలి ముఖం గండు పెట్టుకొని వచ్చి కుర్చీలో కూర్చుంది. రంజిత్ అర్థం కానట్టు చూశాడు. ఆయన వెళ్ళి తండ్రి చెప్పినట్టు కాగితం పెన్ను పట్టుకొచ్చాడు. పెద్ద కొడుకు ఈశ్వర్ అక్కడ జరుగుతున్నది తనకు సంబంధం లేదన్నట్లు ఒక పుస్తకం తిరగేస్తూ కూర్చున్నాడు. పరమేశ్వరి భర్త ఏం మాట్లాడతాడో తెలియకపోయినా ఇవాళ ఆయన తాడో పేడో తేల్చేస్తాడు అని అర్థం చేసుకున్నది. చూడమ్మా రవలి, ముందుగా మీ వాళ్ళు ఇచ్చిన 1,00,000 రూపాయల కట్నం గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే నువ్వు ఈ ఇంట్లో మాటి మాటికి నేనంత తెచ్చాను, అది నా డబ్బు అన్నట్టు మాట్లాడుతున్నావట. ఈ విషయం మా అందరి పరువు ప్రతిష్టకు సంబంధించినది కనుక ఆయన మాటలు పూర్తి కాకుండానే రవలి, ఇచ్చారు కనుకనే అన్నాను. ఉన్నమాట అంటే దయచేసి మధ్యలో మాట్లాడకు. అంతా విన్నాక నీ అభిప్రాయం అడిగినప్పుడు మాట్లాడుదువు గాని, కోడలు వంక తీవ్రంగా చూస్తూ అన్నాడు పరంధామయ్య గారు. మీ వాళ్ళు 1,00,000 రూపాయలు ఇచ్చిన మాట నిజం.
కట్నం అంటే మగపెళ్లి వారికి ఇచ్చిన డబ్బు. అది ఎలా ఖర్చు పెట్టినా అది మా ఇష్టం. మాకింత కావాలని ఇవ్వాలని మేము అడగలేదు. మీ నాన్నగారు ఆయన తాహతుకు తగ్గట్టు ఇస్తే తీసుకున్నాము. తీసుకున్న డబ్బు ఇంట్లో దాచుకోలేదు. రంజిత్, కాగితం మీద లెక్కరాయి. నీ నగలు 30,000, నీ చీరలు 13,000, మీ వాళ్ళ బట్టలు 50,000, రంజిత్ బట్టలు 8,000, ఇంటిల్లిపాదికి కేవలం 10,000. తర్వాత బాజా భజంత్రీలు, గృహప్రవేశం, మా బంధువులకు ఇచ్చిన బట్టలు అన్నీ కలిపి నాకు 1,20,000 అయినవి. అంటే మీరు ఇచ్చినవి గాక 20,000 నా చేతికైనవి. మీ కొడుకు పెళ్లి ఖర్చు మీరు పెట్టుకోవాలి, మా డబ్బుతో పెడతారా అని వెటకారంగా అన్నది. ఆమె మాట్లాడే తీరుకి అందరికీ కోపం ముంచుకొచ్చింది. అయినా పరందామయ్య గారు తమాయించుకున్నారు. అవును, ఆ డబ్బు మావాడు నిన్ను పెళ్లి చేసుకోవడానికి మీ నాన్నగారు ఇచ్చారు. నీ మాటల్లో చెప్పాలంటే ఆ 1,00,000 రూపాయలు ఇచ్చి మా వాణ్ణి కొనుక్కున్నావు. అవునా? ఒకసారి ఒక వస్తువు కొన్నాక ఆ డబ్బు నీదెలా అవుతుంది? అందుచేత ఆ డబ్బు మేము ఎలా ఖర్చు పెట్టినా అడిగే హక్కు నీకు లేదు. నీ లెక్క క్లియర్ అయిందనుకుంటాను, గంభీరంగా అన్నాడు. రవలి ముఖం నల్లబడింది. కానీ మామగారి నోటి నుంచి తన భర్తను కొనుక్కున్నాను అన్న మాట వినడం సంతోషాన్నిచ్చింది. ఇదిగో రవలి, నువ్వు కట్నం ఇచ్చి మా అబ్బాయిని కొనుక్కున్నామని అందరి దగ్గర చెప్పటం మేము భరించలేకపోతున్నాం. ఈ మాట అందరికీ అవమానంగా ఉంది. అందుకే మీ నాన్నగారు ఇచ్చిన డబ్బు నీకు వాపస్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. ఇదిగో 1,00,000 రూపాయలకు చెక్కు. అంటే దీని అర్థం మేము ఇక నీకు బాకీ లేము సరికదా. మేమే నీకు నగలు, చీరలు, మీ వాళ్లకు బట్టలు అన్నీ ఇచ్చి నిన్ను కొనుక్కున్నామని గుర్తుంచుకో. మా అబ్బాయిని నీకమ్మలేదు కనుక ఈ రోజు నుంచి మా రంజిత్ సంపాదన మాది. మా డబ్బు మేము ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటాం. నిన్ను చేసుకున్నాడు కనుక నీ తిండి, బట్ట, పోషణ భారం వాడిది. వాడి సంపాదన, ఖర్చు విషయం ఈ రోజు నుండి మేము చూసుకుంటాం. నీకేదన్నా దేనికైనా డబ్బు కావాలంటే మీ అత్తగారికి చెప్పి ఆవిడ దగ్గర తీసుకోవాలి. రవలి ముఖం వెలవెలపోయింది. మామగారి మాటలకు అర్థం బోధపడగానే మొహం ఎర్రబడింది. నేను ఆయన భార్యని, మీ ఇంట్లో పని మనిషిని కాదు. నాకు ఆయన మీద, ఆయన సంపాదన మీద సర్వ హక్కులు ఉన్నాయి. భార్య అంటే పెళ్ళంటే పాపం మీకు అర్థం తెలియనట్లుంది. భార్య అంటే మాకు తెలిసిన అర్థం ఇంటికి ఇల్లాలు, అతని బిడ్డకు తల్లి, భర్త కష్టసుఖాలలో పాలు పంచుకునే ఇల్లాలు అని మాకు తెలుసు. నీకు తెలిసిన అర్థం భర్త అంటే డబ్బిచ్చి కొనుక్కున్నానని, నీ కనుసన్నల్లో మెదలాలని. భర్త అంటే డబ్బు సంపాదించే మనిషిగా మాత్రమే నీకు తెలుసు. చూడమ్మా రవలి, ఇన్ని మాటలు అనవసరం. మా అబ్బాయిని మేము 25 ఏళ్ళు పెంచుకున్నాం, బోలెడు ఖర్చు పెట్టి చదివించుకున్నాం. అందుచేత వాడి సంపాదన మాదే. అదెందుకు మేము ఊరికే వదులుకొని నీకప్పచెప్పాలి? అంటే కన్న కొడుకుకు తిండి పెట్టుకోవడం, చదివించుకోవడం ఊరికి ఉపకారం అనుకుంటున్నారా? కన్నందుకు మీ బాధ్యత హేళనగా అన్నది. పరందామయ్య గారు అదోలాగా చిన్నగా నవ్వారు. ఎవరి సంగతి నాకు అవసరం లేదు. నేను కొడుకు మీద చాలా ఖర్చు పెట్టాను. చిన్నతనం నుంచి వాడికి తిండి, బట్ట అన్నీ వదిలేసినా కేవలం వాడిని ఇంజనీరింగ్ చదివించడానికి 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టాను. ఇంత కష్టపడి చదివించి వాడు నెలకు 8,000 సంపాదిస్తుంటే వాడిని ఇప్పుడు నీకెందుకు అప్పచెప్పాలి అని ప్రశ్నార్థకంగా చూశాడు. రవలికి వెంటనే జవాబు దొరకలేదు. కానీ విసురుగా, వెటకారంగా, అలాంటప్పుడు కొడుకుకు పెళ్లి చేయకుండా మీ దగ్గరే ఉంచుకోవాల్సింది. అప్పుడు కొడుకు మీద పెట్టిన ఖర్చు రాబట్టుకునేవారు కదా. రైట్, చాలా బాగా చెప్పావు. మేము వాడి మీద అంత ఖర్చు పెట్టి కూడా వాడి సంపాదన మీద ఆశపడకుండా నీకెందుకు అప్పచెప్పామంటావు? మీరు ఇచ్చిన 1,00,000 రూపాయలకు ఆశపడి అంటావు. అవునా? చూడమ్మా కోడల, మా వాడు ఇప్పుడు మొదట్లోనే నెలకు 8,000 సంపాదిస్తున్నాడు. కొన్నాళ్లలో 15,000. తర్వాత రిటైర్ అయ్యే నాటికి వాడొక 50,000 అయి ఉండొచ్చు. వాడు 30 ఏళ్ళ ఉద్యోగం చేస్తే అదనపు డబ్బు పోయినా నెలకు 8,000 చూసుకున్నా 20 లక్షల పైన సంపాదిస్తాడు. మీరిచ్చే 50,000కు ఆశపడి ఇంత సంపాదించే కొడుకుని నీకెందుకు అప్పచెప్పాలి? పొలము, తోట ఉంటే ఆ పొలం వారు అనుభవిస్తారు, కానీ ఊళ్ళో వాళ్ళకి ఇవ్వరు. పొలం, తోట సాగు చేయలేకపోతే కౌలుకు ఇస్తారు, లేదా అమ్ముకొని డబ్బు సంపాదిస్తారు.
అలాంటి లక్షలు విలువ చేసే కొడుకుని ముష్టి రూపాయలకే నీకెందుకు అమ్మాలనుకున్నాం? రవలి తల వంచుకున్నది. దానికి నువ్వు జవాబు ఇవ్వలేవు. నీకు పిల్లలు పుట్టి పెరిగి పెద్దవారయ్యాక అప్పుడు అర్థమవుతుంది. తల్లిదండ్రులు పిల్లలను నిస్వార్థంగా అష్టకష్టాలు పడి పెంచుతారు, చదివిస్తారు, ఉద్యోగాలు ఇప్పిస్తారు, పెళ్ళిళ్ళు చేసి తమ బాధ్యతను తీర్చుకుంటారు. ఇంటికి ఒక ముత్తైదువు వస్తే ఓ చీర, కనీసం ఓ రవిక ముక్క, పసుపు కుంకుమ ఇవ్వడం మన ఆచారం. అలాంటప్పుడు కొడుకు పెళ్ళి జరుగుతుంటే అక్కా చెల్లెళ్లకు, ఆడబిడ్డలకు చీరలు పెట్టడంలో వింతేముంది? ఒక చీరతో మనమిచ్చే లాంఛనాలతో రోజులు గడిచిపోవు. ఆచారం తప్ప ఆడపెళ్లి వారిని పీడించడం కాదు. కోడలికేం నగలు పెట్టారు అని ఇరుగు పొరుగు అడిగే మొదటి ప్రశ్న నుంచి ఓ సగటు మనిషి తప్పించుకోలేడు. ఏదో తాహతుకు తగ్గట్టు పెట్టాలనుకుంటాడు. ఇదిగో ఇక్కడే మధ్యతరగతి మనిషి తప్పుటడుగు వేస్తాడు. పరువు కాపాడుకోవడానికి, నలుగురు మధ్యలో చిన్నతనం కాకుండా ఉండడానికి కొడుకు పెళ్లి చేయాలంటే తప్పనిసరి ఖర్చులకు, ఆడపిల్లవారిచ్చే డబ్బులకు ఆశపడతాడు. ఇటు కూతురికి చేసి అటు కొడుక్కి చేయాలంటే శక్తికి మించిన పనైనా సామాన్య సగటు మనిషి ఆడపిల్లవారు ఇచ్చేవి తనది కలిపి ఖర్చు గట్టెక్కాలని ప్రలోభంలో పడతాడు. సాంప్రదాయం రీతుల్లో జరిగే పెళ్లిలో ఏ ఖర్చు తప్పని పరిస్థితుల్లో ఆడపిల్లవారు ఇచ్చే కట్నానికి ఆశపడి తల వంచుతారు. అంటే నేను ఈ కట్నాలని ఆమోదిస్తున్నానని కాదు. ఓ సామాన్య మానవుడు అవసరానికి తల వంచుతాడు. ఎక్కడో 100కి 1 డబ్బు కోసమే పీడించవచ్చు. ఇచ్చిన కట్నాలు దాచుకొని పిసినారులు ఉండొచ్చు. కానీ 100కి 99 మంది పెళ్లి ఖర్చులకే ఉపయోగిస్తారు తప్ప బ్యాంకుల్లో దాచుకోవాలని ఎవరూ తీసుకోరు. నా మాటలు నీకు అర్థమయ్యాయి అనుకుంటాను. రవలి మాట్లాడలేక చూపులు మరల్చుకుంది. ఆడపిల్లని కన్నవారు ఏ ఖర్చు పెట్టకూడదనుకుంటే ఇటు అత్తగారు పెట్టే నగలకు ఆశపడకండి. ఏ ఆచారాలు ఇచ్చిపుచ్చుకోవడం లేకుండా మీ యువతరం వెళ్ళి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని రండి. అంతేగాని సరదాలు సాంప్రదాయాలు పాటించాలి, అందరూ రావాలి, ఖర్చు మాత్రం అవ్వకూడదు అనే పద్ధతికి స్వస్తి చెప్పి ధైర్యంగా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోండి. తర్వాత కూతురికి ఇచ్చే కానుకలు, సారెలు కూతురే అనుభవిస్తుంది. నువ్వు తెచ్చుకున్న సామాను నీ గదిలో పెట్టుకున్నావు. వాటిని మేము తాకను కూడా తాకలేదు. అలాంటివి ఎవరి తాహతుకు వాళ్ళు ఇస్తారు. తండ్రి మొదలుపెట్టి ఎక్కడి వరకు నరుకు వస్తున్నది భార్య మొహంలో మారే రంగులు చూసి రంజిత్ ఆనందపడతాడు. బాగా చెప్పారు అంటూ పరమేశ్వరి మెచ్చుకోలుగా చూసింది. రవలి తల ఇంకొంచెం కిందికి వాలింది. రవలి, ఇంకో విషయం, నువ్వేదో గొప్పింటి నుండి వచ్చావని, కట్న కానుకలు తెచ్చానని పదే పదే అందరితో చెబుతూ ఇంద్రజను కావాలని చిన్నబుచ్చుతున్నావని విన్నాను. ఆ అమ్మాయి నీలా కలిగిన వారింట పుట్టలేదు. ఆమె అందమే మా వాడికి కట్నం. ఆమె అణకువ, సౌమ్యత మాకు లాంఛనాలుగా ఇచ్చింది. ఆమె మాకు పంచి ఇచ్చిన అభిమానం, గౌరవం మాకు సారెగా తెచ్చింది. ఏ అత్తవారైనా కోడలి నుంచి కోరుకునేది ఇవే. రవలి ముఖం వాడిపోయింది. రవలి, నువ్వు మా ఇంట్లో ఉన్నావు, కానీ మేము మీ ఇంట్లో లేము. ఇంట్లో ఉన్నందుకు మాకేదో 1000 రూపాయలు ఇచ్చి మిగతాదంతా నీ సరదాలకే ఖర్చు పెట్టుకుంటున్నావు. మా ఇంట్లో ఉంటూ మమ్మల్ని చిన్నచూపు చూసే నీ అహంకారాన్ని భరించమింకా. అందరం కలిసి ఉన్నామన్న ఆనందం, సంతృప్తి లేకుండా నీ ప్రవర్తనతో మాకు మనస్తాపన కలిగిస్తున్నావు. ఈ ఇంట్లో మేమున్నన్ని రోజులు సర్వాధికారాలు మావే. అలా మా అధికారానికి తలవగ్గి కోడలిగా అణకువగా ఉండలేకపోతే మీరు వేరింటి కాపురం పెట్టుకోండి. ఇది నీ ఇల్లని, వీళ్ళు నీ వాళ్ళని, నీ వారి గౌరవ మర్యాదలు కాపాడటం నీ బాధ్యత అని తెలుసుకున్న నాడు మనం మళ్ళీ కలుద్దాం. నీ పుట్టిల్లు ఎంత గొప్పదైనా నీకు ఈ ఇంటి పేరే వస్తుంది. కానీ నీ పుట్టింటి పేరు నీ వెంట రాదని నువ్వు గుర్తించిన నాడు నీకు ఈ ఇంట్లో స్థానం ఉంటుంది. లక్షలు సంపాదించే కొడుకుని నిస్వార్థంగా నీ దగ్గర నయా పైసా తీసుకోకుండానే నీకు అప్పగిస్తున్నాను అన్న సంగతి గుర్తుంచుకో. రేపటి నుండి మీ దారి మీది. ఆయన చెప్పదలుచుకున్నది ఇంకేమీ లేదన్నట్లు కుర్చీలో వెనక్కి వాలారు. రవలి దెబ్బతిన్న పులిలా తలెత్తింది. పోపో అంటుంటే ఇంకా ఈ కొంప పట్టుకొని ఉండవలసిన కర్మ నాకేం పట్టలేదు. ఈ విధంగానైనా హాయిగా వేరింటి కాపురం పెట్టుకునే ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్స్. రవలి పొగరుగా అని విసవిస గదిలోకి వెళ్ళిపోయింది.
రంజిత్ తండ్రి వంక చూశాడు సందేహంగా. నాన్నగారు నిజంగానే సీరియస్గానే అన్నారా? అతని కళ్ళల్లో బేలతనం. కొడుకు భుజం తట్టారు రంజిత్. ఇంత చెప్పిన ఆ అమ్మాయిలో ఏమాత్రం పశ్చాత్తాపం కనబడ్డా ఈ మాట అనకపోయేవాడిని. ఆ అమ్మాయి అహంకారం కొంచెమైనా తగ్గలేదు చూసావా? కొన్నాళ్ళు వేరింటి కాపురం పెట్టి ఆ అమ్మాయి పుట్టింటి వారి నుంచి ఏమీ తీసుకోకుండా మీకు వచ్చిన దానితోటే కొత్త కాపురం ప్రారంభించు. డబ్బు ఇబ్బందులు ఇంట్లో పని పాటలు చేసుకుంటే కానీ ఆ అమ్మాయి దారికి రాదని నా ఉద్దేశం. కట్నం డబ్బులు వాపస్ ఇచ్చాము కనుక ఆ అమ్మాయి మనల్ని ఏ విధంగానూ బ్లేమ్ చేయలేదు. రంజిత్, ధైర్యంగా ఉండు. నీ వెనుక మేమెప్పుడూ ఉంటాము. బాధపడకు. ఆ అమ్మాయిని సంస్కారవంతురాలు చేయాలంటే నాకింతకంటే వేరే మార్గం కనబడలేదు. పరంధామయ్య గారు కొడుకు భుజం తట్టారు ఓదార్పుగా. కథ సమాప్తం. మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్.